పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వంట నూనెలు ముందుగానే కొనుక్కునేందుకు వినియోగదారులు క్యూ కడుతున్నారు. వంట నూనె లీటర్ ప్యాకెట్ 20 నుంచి 50 రూపాయల వరకు పెరిగిందని వినియోగదారులు చెప్తున్నారు. వంట నూనె ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో కస్టమర్లు ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. యుద్ధం కారణంగా రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని సూపర్ మార్కెట్ వ్యాపారులు చెప్తున్నారు. మరి వారం రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటే ఆయిల్ దొరికే పరిస్థితి లేదని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఇటు ముఖ్యంగా సామాన్య ప్రజలపై కూడా పెను భారం పడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నిత్యావసర ధరలతో పాటు ఇటు ఆయిల్ ధరలు కూడా పూర్తిగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క ఆయిల్స్ కంపెనీకి సంబంధించి ఒక్కొక్క రేట్ కూడా గతంలో ఉండేది. ఇప్పుడు 20 నుండి 30, 40, 50 రూపాయలు చొప్పున కూడా రేట్లు పెరిగిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే రిజల్ట్స్ కూడా ప్రాచుర్యం అలాగే గోల్డెన్ డ్రాప్ అలాగే ఫ్రీడమ్ ఆయిల్ కూడా వీడి మిగతా బ్రాండ్లకు సంబంధించి కూడా 20 నుండి 30, 40% కూడా పెరిగిన పరిస్థితి. దీంతో కూడా సామాన్య ప్రజలు ఇది ఆయిల్ కొనేందుకు కూడా పెను భారంగా మారిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికీ ఇటు ఆయిల్ ధరలు కూడా పెరిగాయని చెప్పి కూడా ఇటు కస్టమర్లు మండిపడుతున్నారు. అయితే దీంతో ఈ యుద్ధం వల్ల కూడా ఇప్పుడు ఆయిల్ ధరలు పెరగడంతో కూడా తాము కొనలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై మొత్తం మాట్లాడడానికి కొంతమంది కస్టమర్లు ఉన్నారు. వాడి అందరికీ తెలుసుకుందాం. అయితే ఎలా ఉంది రేట్లు అనే దానిపై కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయిల్ రేట్లు అయితే చాలా పెరుగుతున్నాయి సార్. నార్మల్గా అయితే ఇప్పుడు ఒక్కొక్క లీటర్కి 7 రూపీస్ 8 రూపీస్ అట్లా చొప్పున పెరగాల్సి వచ్చింది. కానీ అలా పెరిగినా కూడా ఇప్పుడు కొనలేని పరిస్థితిలో ఉంది. స్టాక్ కూడా మాకు రావట్లేదు. మేము ఒక 100 కేసులు ఆర్డర్ చెప్తే మాకు ఒక 10 కేసులు అట్లా పంపిస్తున్నారు. ఆ 10 కేసుల వల్ల కూడా మేము కస్టమర్స్కి ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆయిల్ పెరగడం అనేది చాలా బాధాకరం అని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా కొనలేని పరిస్థితులు. ఎవరికైనా మంత్లీ మినిమం 3-4 ప్యాకెట్స్ అవసరం ఉంటాయి. వాళ్ళు ఒకటేసారి వచ్చి మాకు 10 ప్యాకెట్లు కావాలి, మరి మీరు ఎందుకు ఆయిల్ ఇవ్వట్లేరు అన్న ఆర్గ్యూ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇప్పుడు షాపులలో. అంటే లీటర్కి ఎంత ఆయిల్ పెరిగింది? ఇంతకు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది? ఇంతకు ముందు 160, 159, 160 అట్లా ఉండే. ఇప్పుడు యాక్చువల్గా నార్మల్గా ఇప్పుడు 170, 175 వరకు వచ్చిందండి ఒక ప్యాకెట్. దానివల్ల కూడా కస్టమర్స్ కూడా ఆబ్జెక్షన్, ఇంతగా ఆయిల్ పెరగడం ఏంటి అన్న ఆబ్జెక్షన్ కూడా చేస్తున్నారు కస్టమర్స్. తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు, తెలియని వాళ్ళు ఆర్గ్యూ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇప్పుడు. ప్రధానంగా కూడా చెప్తారు. ఎందుకంటే కొన్ని రోజులుగా ఆయిల్ ప్యాకెట్లు ధరలు పూర్తిగా పెరిగాయని చెప్పి వాళ్ళు అందజేస్తున్నారు చేస్తున్నారు. ఒకప్పుడు 160 నుండి 170 వరకు ఉండేది. ఇప్పుడు 180, 190 కూడా వచ్చిన పరిస్థితి ఉందని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి ఆల్రెడీ ఇటు ఒక షాప్ ఓనర్ ఉన్నారు. వీడు అడిగి మరి తీసుకుని చెప్పండి అన్న, ఎలా మార్కెట్ ఆయిల్స్ రేట్లు కూడా పెరిగాయి, ప్రధాన కారణం ఏంది? ఎలా ఉన్నారు పరిస్థితి? అక్కడ యుద్ధం కారణంగానే ఆయిల్ రేట్స్ అయితే పెరిగినాయి. అక్కడ నుంచి ఆయిల్ లేదు కదా, అసలు ఎక్స్పోర్టింగ్ లేదు కాబట్టి ఆయిల్ రేట్ పెరిగినాయి. అంటే కస్టమర్లు కూడా మీ దగ్గర ఆయిల్ కూడా కొనడానికి వస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ లీటర్కి ఎంత పెరిగింది? కస్టమర్లు ఏమంటున్నారు? లీటర్కి దాదాపు 20, 25 రూపాయలు, 30 రూపాయల వరకు పెరిగింది. కస్టమర్స్ కూడా ఇవ్వట్లేదు మేము కస్టమర్స్, ఎందుకంటే ఆయిల్ రావట్లేదు. ఒక్కొక్కరికి 5 ప్యాకెట్లు అన్న వాళ్ళకి 2 ప్యాకెట్లు అట్లా ఇచ్చి అడ్జస్ట్ చేస్తున్నాం. అంటే కస్టమర్లు ఏమంటారు? పెరిగినది కదా, ఇంతకు ముందు ఎంత అమ్ముడు పోతుంది ఒక రోజుకు? ఇది రోజు ఎన్ని లీటర్ ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా, ఎంత అమ్ముడు పోతుంది? దాదాపు 50% సేల్స్ పడిపోయినాయి ఆయిల్స్ అయితే, ఎందుకంటే స్టాక్ రాక. రైట్, చెప్పండి. మరో కస్టమర్ అంటే వేరే మరో తీసుకొని చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు మీకు ఆయిల్ రేట్లు పెరిగినాయి కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. వాళ్ళది కూడా కొంచెం రేటు తక్కువ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మనకంటే కాదు, కొంచెం పూర్ పీపుల్స్ కూడా అ- అర్థం చేసుకోవాలా. పూర్ పీపుల్స్ కూడా మనకి కష్టం అవుతుంది. మనకు కూడా కాకుండా కొంచెం ఆయిల్ రేట్లు కూడా తక్కువ చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తాము పూర్తిగా ఆయిల్ రేట్లు పెరగడంతో తాము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ రేట్లను తగ్గించాలని చెప్పి, లేకుంటే తాము వంట చేసుకునే పరిస్థితి లేదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. రోజుకు వారంకు నెలకు 2-3 లీటర్లు అవసరం ఉందని చెప్పి ఇప్పుడు రేట్లు పెరగడంతో కూడా తాము కూడా కొనలేని పరిస్థితి ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాలని చెప్పి కూడా సామాన్య ప్రజలతో పాటు షాప్ యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. నవీన్ రాజ్ న్యూస్.